స్క్వేర్ 18. ఇవాళ టాపిక్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ లో బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్. ఈ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం ఫస్ట్ ఎలా మనకి ఇచ్చింది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏ ఈ అంటే మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ ఇచ్చింది 1 2 3 4 5 నెక్స్ట్ వచ్చేది 6 ఎఫ్ 7 అంతే. ఈ ప్రాబ్లం అంతే. చూడండి ఇక్కడ కంటిన్యూస్ గా ఇచ్చాడు. ఏ అంటే 1 బి 2 సి 3 బి 4 బి 5 నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ 6 అంటే ఎఫ్. మీకు ఆల్రెడీ పిల్లల క్లాస్ లో ఏ లెటర్ ఎలా రాసుకోవాలని కూడా చెప్పాను. సరే పార్ట్ 1 వాచ్ చేయండి. సేమ్ ఈ క్వశ్చన్ ఎక్కడంటే ఇలాగా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏం ఇచ్చాడు. ఏ సి పి జి డాష్ అంటే మనం ఇక్కడ ఫిల్ బ్లాంక్ ఇందులో ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏ లెటర్ ఎలా ఉన్నది రాసుకోండి. ఫస్ట్ ఏ అంటే 1 సి అంటే 3 5 7 11 చూడండి. ఇవన్నీ ఏంటి ఆడ్ నెంబర్స్. 1 3 5 7 తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ 9 ఏంటి 9 ఓకేనా. మీ లెక్కలో చూడండి ఇక్కడ అంటే ఇక్కడ ఏం లేదు. +2 +2 తర్వాత వేసుకెళ్ళాడు. 1 + 2 3 3 + 2 5 5 + 2 7 7 + 2 9 9 + 2 11 ఇలాగైనా చేయొచ్చు. లేదా డైరెక్ట్ ఆడ్ నెంబర్స్ ఇచ్చేది. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏ అంటే 1 బి అంటే 4 సి అంటే 7 నెక్స్ట్ 11 నెక్స్ట్ అంటే మనకి చూడండి 1 + 3 4 4 + 3 7 7 + 3 10 10 + 3 13 13 + 3 16 అన్నిటి దగ్గర +3 యాడ్ చేసి అంటే మనకి ఇక్కడ 13 వాల్యూ అంటే చూడండి 1 + 3 4 అంటే ఒక్కొక్క లెటర్కి 3 యాడ్ చేసుకెళ్ళారు కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనం ఫస్ట్ లెటర్ ఏ లెటర్ ఇచ్చినా దానిని నెంబరింగ్ కోడ్ రాసుకోండి. ఫస్ట్ 1 2 4 5 7 మనకు తెలియదు. చూడండి ఇక్కడ ఏమైంది +1 m + 1 2 నెక్స్ట్ 2 + 2 నెక్స్ట్ 4 + 1 నెక్స్ట్ 5 + 2 అంటే 1 యాడ్ చేసాడు 2 యాడ్ చేసాడు మళ్ళీ 1 యాడ్ చేసాడు మళ్ళీ 2 యాడ్ చేసాడు మళ్ళీ నెక్స్ట్ +1 7 + 1 8 అంటే ఎంత హెచ్. ఇక్కడ మళ్ళీ లాజిక్ ఫాలో అవుతుందో లోపల చెక్ చేసుకోవాలి. 1 ఇక్కడ 2 1 2 1 నెక్స్ట్ 2 రావాలి +2 10 J10 సబ్మిట్ కాబట్టి 14. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎలా లెటర్ నుంచి మనం మ్యాథ్ తీసుకున్నాం 4 7 11 చూడండి 1 + 1 యాడ్ చేసాం. నెక్స్ట్ 2 + 2 నెక్స్ట్ 2 + 2 4 అంటే D నెక్స్ట్ 4 + 3 7 నెక్స్ట్ 7 + 4 11 నెక్స్ట్ 5 చూడండి 1 2 3 4 5 అంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకెళ్ళాడు. ఇంక్రీజ్ చేసుకెళ్ళాడు 1 2 3 4 నెక్స్ట్ 5 యాడ్ చేస్తే మనకు కావాల్సిన 11 + 5 16 అంటే P. ఓకే ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.